అందరికీ నమస్తే. ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ఏ యుద్ధం కారణంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దీని ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడింది. ఇరాన్ హజ్మూర్ జలసంధిని మూసివేయడంతో జలసంధి ద్వారా జరిగే గ్యాస్, ముడిసరుకు మరియు సరుకు రవాణాకు సంబంధించి ఎగుమతులు, దిగుమతులకు సరఫరా నిలిపివేయడం జరిగింది. దీని ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఇంటి అవసరాలకు ఉపయోగపడే గ్యాస్ను కొరత కారణంగా ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణే లాంటి మహానగరాల్లో రెస్టారెంట్లు, హోటల్ నిర్వాహకులు గ్యాస్ కొరత కారణంగా 2 రోజుల క్రితం బంద్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అవసరాలకు మాత్రమే గ్యాస్ వినియోగించాలని ఏజెన్సీ నిర్వాహకులకి తెలియజేయడం జరిగింది.